పురుష సూక్తంలో మీరు యాక్ట్ చేసిన తర్వాత యాజ్ ఏ పురుషుడిగా మీరు అనుకున్నది ఏంటి యాక్చువల్గా? పురుష సూక్తం మేడ్ ఎ లాట్ ఆఫ్ సెన్స్ అండి. ఓకే, అంటే ప్లే చేసిన తర్వాత నాలో పెద్ద మార్పు వచ్చిందని నేను చెప్పలేను కానీ బట్ ఎప్పుడైతే ఆవిడ స్క్రిప్ట్ నాకు పంపించారో అప్పుడే ఐ థాట్ యూనో ఇది చాలా రెలవెంట్ టాపిక్ మీద ఈవిడ రాశారు. అండ్ ద వే షీ రోడ్ ది ఎంటైర్ ప్లే టువర్డ్స్ ద ఎండ్ ఏదైతే అంటే మగవాడికి బేసిక్గా నీడ్ ఉంది టు ఎక్స్ప్రెస్ హిమ్సెల్ఫ్. ఓకే, అది సమాజం మొత్తం కూడా పట్టించుకోకుండా ఎన్నాళ్ళు వదిలేసింది, అనగదొక్కేస్తూ. అంటే మగవాడిని అనగదొక్కేయటం కాదు, అతనిలో ఉన్న ఎమోషన్స్ని. కరెక్ట్. సో దట్ మేడ్ ఎ లాట్ ఆఫ్ సెన్స్ టు మీ. సో నేను అసలు ఇది చేయటానికి ఒక ప్రైమరీ రీజన్ ఏంటంటే స్క్రిప్ట్ చాలా బాగుంది. ఓకే, అసలు ఝాన్సీ గారు ఫస్ట్ టైం నన్ను స్టేజ్ ప్లే చేసే ఇంట్రెస్ట్ ఉందా అని అడిగినప్పుడు నేను ఏమన్నానో తెలుసా, ఇది కొంచెం పొగర్లో ఉండొచ్చు కానీ ఇఫ్ ఇట్ ఛాలెంజెస్ మీ యాజ్ అన్ యాక్టర్, ఓకే, అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్ అప్పుడు తప్పకుండా చేస్తాను అని చెప్పారు. సరే అని స్క్రిప్ట్ పంపించారు. స్క్రిప్ట్ అంతా ఇంగ్లీష్లో ఉంది అప్పుడు. ఓకే, ఫస్ట్ వెర్షన్ ఆవిడ రాసుకున్నది ఇంగ్లీష్లో ఉంది. అయితే చదివిన తర్వాత ఛాలెంజ్ ఏంటంటే ఇట్ డెఫినెట్లీ ఛాలెంజ్డ్ మీ యాజ్ అన్ యాక్టర్ ఫర్ 2 రీజన్స్. ఒకటి, 2 పాత్రలు, నేను ఆవిడ తప్ప ఇంకొక క్యారెక్టర్ లేదు. ఆల్మోస్ట్ ఒక 50 నిమిషాలు అంటే ఒక గంట సేపు ఇద్దరమే సస్టైన్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే కథ లేదు దీనికి. ఇట్ ఈస్ ఓన్లీ ఎ కాన్వర్జేషన్ బిట్వీన్ మ్యాన్ అండ్ ఉమెన్. అబ్సల్యూట్లీ. సో కథ లేదు. జనరల్గా స్టేజ్ ప్లేస్లో ఏముంటుంది, కథ ఉంటుంది, డైలాగ్స్ ఉంటాయి. డైలాగ్ కొంచెం ఇటు అటు ఏమైనా యూనో ఆ నిమిషానికి మెమరీ ఏమైనా కొంచెం తేడా కొట్టినా మేనేజ్ చేయడానికి కథ ఉపయోగపడుతుంది. కరెక్ట్. ఇక్కడ ఆ స్కోప్ లేదు. ఇన్నర్ ఫీలింగ్, టోటల్ ఇన్నర్ ఫీలింగ్స్. అండ్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ మెమరీ. మెమరీ ఉంటే డైలాగ్ వస్తుంది, బట్ ఇట్ ఈస్ కంబైన్డ్ విత్ లాట్ ఆఫ్ ఎమోషన్. అంటే ఈ స్టేజ్ ప్లే చూసిన వాళ్ళకి తెలుస్తుంది ఇది. సో ఆ ఎమోషన్ తోటి అంతసేపు సస్టైన్ చేయటం డెఫినెట్గా ఎనీ యాక్టర్కి ఇది ఛాలెంజ్. సో అందుకు ఎస్ ఇది చేద్దామని అనుకున్నా. అండ్ కంటెంట్ పరంగా మీరంటే ఇది చాలా రెలవెంట్ అండి. మేము 5 సంవత్సరాల క్రితం ఫస్ట్ టైం చేసాం, ఆల్మోస్ట్ 5.5 years క్రితం. అప్పుడు ఎంత రెలవెంటో ఈ రోజుకి అంతే రెలవెంట్గా ఉంది ఇది. ఓకే, అంటే మగవాడి ఎమోషన్స్ బయటికి తీసుకుని రావటం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అన్నది బేసిక్ పాయింట్. పురుష సూక్తంలో మీదంటూ ఒక మార్క్ ఉంటుంది. సో దాన్ని ఒక్కసారి మీకు అభ్యంతరం లేకపోతే మాకోసం ఏమన్నా 2 ముక్కలు అని వినిపించగలుగుతారేమో. పురుష సూక్తం దాదాపు ఒక 50 నిమిషాల ప్లే అండి. అందులో టువర్డ్స్ ద ఎండ్ ఒక మోనోలాగ్ ఉండి అక్కడి నుంచి ఒక కవిత ఉంటుంది. అందులో చిన్న పాట ఏదైనా ట్రై చేద్దాం ప్లీజ్. కాంటెక్స్ట్ కూడా చెప్తా. కాంటెక్స్ట్ ఏంటంటే మ్యాన్ అండ్ ఉమెన్ కాన్వర్జేషన్ జరిగి ఫైనల్గా మ్యాన్ గోస్ ఇన్ టు థింకింగ్. చిన్నప్పటి నుంచి ఎలా నన్ను కండిషన్ చేశారు, దానివల్ల నేనేం అనుభవిస్తున్నాను ఇప్పుడు అన్నది పాయింట్ అనమాట. అందులో ఒక దెర్ కమ్స్ ఎ పాయింట్ వేర్ మగతనం పేరుతో నాకు ఒక చిల్లుపడ్డ పడవని ఇచ్చారు. అది మునక్కుండా ఉండటానికి ఎప్పటికప్పుడు నీళ్లు తోడి పోస్తూనే ఉండాలి, అప్పుడే నన్ను మగాడు అంటారు. ప్రాణం పోయినా పర్వాలేదు కానీ నిజంగానే నన్ను నిరూపించుకోమన్నారు. నేను కొన్ని పనులు చేయలేను అని చెప్పలేను, చేతకాని వాడిని అంటారు, పనికిరాని వాడిని అంటారు. కొన్ని పనులు నేను కూడా చేయగలను అని కూడా చెప్పలేను, ఆడవాళ్ళతో పోలుస్తారు. అది ఇంకా అవమానకరం, ఎందుకంటే వాళ్ళు బలహీనులను నాకు చిన్నప్పటి నుంచి నూరిపోశారు. బలహీనంగా ఉండటం మగతనం కాదన్నారు. సో దిస్ ఈస్ హౌ ఇట్ గోస్. ఇది జరిగినప్పుడు ఝాన్సీ గారికి మీకు మధ్య డిస్కషన్ ఏం జరగలేదండి? దేని గురించి? ఎస్పెషల్లీ పురుష సూక్తం అనే దాని గురించి. మిమ్మల్ని చూస్ చేసుకున్నారు, ఈ క్యారెక్టర్కి మిమ్మల్ని అని అనుకున్నారు. ఓకే, పురుష సూక్తం అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఇది కరెక్టా కాదా, లేదని ఇది ఇక్కడ ఎందుకు పెట్టారు, ఇదిలా లేకపోతే బాగుండేది, ఇది ఉంటే బాగుండేది, ఇలాంటి డిస్కషన్స్ ఏమన్నా? నాకు నేను జనరల్గా ఐఎమ్ బేసికలీ డైరెక్టర్స్ యాక్టర్. ఓకే, అండ్ ఎప్పుడైనా నాకు రైటింగ్లో ఏదైనా ఏదైనా కొడుతోంది నాకు అని అనిపిస్తే దెన్ ఐ విల్ హ్యావ్ ఎ వెరీ మైండ్ఫుల్ డిస్కషన్. కానీ దిస్ ఈజ్ మేకింగ్ సెన్స్ టు మీ. నేను అదే చెప్తున్నా, పురుష సూక్తాన్ని నేను ఒక యాక్టర్గా మాత్రమే నేను ఇనిషియల్గా ఇన్వాల్వ్ అయి ఉన్నా సరే, బట్ ఐ ఆల్సో అగ్రీ విత్ దట్ కాన్సెప్ట్, విత్ హర్ థాట్ ప్రాసెస్. ఓకే, ఒక మనిషిగా నేను ఆవిడ ఏదైతే రాశారో నేను దాన్ని నమ్ముతున్నా. అందువల్ల ఇంకా డిస్కషన్ అన్న పాయింట్ లేదు. ఆవిడ రాసిన దాన్ని ఎంత ఎఫెక్టివ్గా, ఎంత జెన్యున్గా నేను ఆడియన్స్కి ప్రజెంట్ చేయగలుగుతాను అన్న దాని మీదనే నా ఫోకస్ ఉంది. టిట్ ఫర్ టాట్ చూసారా? చూసాను. యాజ్ ఎ మేల్
మీకేమనిపించింది? టిట్ ఫర్ టాట్ ఈజ్ ఏ వాట్ యు కాల్ ఒక సెటైరికల్ ప్లే. అవును. ఓకే, డెఫినెట్గా మనం మాట్లాడుకొని ఒక టాపిక్ని తీసుకుని చాలా బోల్డ్ ప్లే చేశారు. అవును. దాని గురించి అంటే ప్లే గురించి మాట్లాడటం కంటే కూడా ఆ పాయింట్ ఏదైతే డిస్కస్ చేస్తున్నారో దాని గురించి చర్చ చాలా అవసరం అనిపిస్తుంది. అండ్ దానికంటూ ఒక సొల్యూషన్ మనం ఇవ్వగలుగుతామా లేదా అన్నది ఇస్ అ బిగ్ క్వశ్చన్ మార్క్. అవును. మనం ఇందాక మాట్లాడుకుంటున్నట్టే అవును. అంటే అమ్మాయిలకి నువ్వేం బట్టలు వేసుకోవాలి ఏం వేసుకోవద్దు అని చెప్పటం వర్సెస్ అరే అది వాళ్ళ హక్కు, వాళ్ళకి ఏం కావాలంటే అది వేసుకుంటారు, నీ కళ్ళు నీ ఒంటి దగ్గర పెట్టుకో అని మగవాడికి చెప్పటం మధ్య డిబేట్ ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఐ థింక్ వీ షుడ్ హ్యావ్ మోర్ కాన్వర్జేషన్స్. అంటే ప్లే ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఇవ్వలేకపోవచ్చు, కానీ ఒక డిబేట్ని ఇనిషియేట్ చేయడానికి అవకాశం దొరుకుతుంది. అలా ఝాన్సీ గారు టిట్ ఫర్ టాట్ తోటి, పురుష సూక్తంతో రెండింటితో కూడా డిబేట్స్ని ఇనిషియేట్ చేశారు. కరెక్ట్. ఆ డిబేట్స్ ఎక్కువ జరగాలి సమాజంలో. అవును. వి షుడ్ టాక్ అండ్ వి షుడ్ డిబేట్. ఐఎమ్ టోటలీ సాటిస్ఫైడ్.